ఫ్రెండ్స్, దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. రవి అనే ఒక 18 ఏళ్ల కుర్రాడు తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తున్నాడు. తాను బయలుదేరే సమయానికి చాలా చీకటి పడింది. ఇక ఎంత రాత్రి అయినా పర్లేదు ఇంటికి వెళ్తా అని బయలుదేరాడు. ఇక ఆల్మోస్ట్ 50 కిలోమీటర్ల దూరం వచ్చాడు. వెళ్తున్న కొద్ది చిమ్మని చీకటి కమ్మేస్తుంది. కొంత దూరం వచ్చాక రవి బైక్ లో పెట్రోల్ అయిపోయింది. ఇక ఆ రాత్రి పెట్రోల్ కోసం చాలా ఎదురు చూశాడు. కానీ చుట్టుపక్కల ఒక్క పెట్రోల్ బంక్ కూడా కానరాలేదు. ఇక బైక్ మీద నుండి దిగి బైక్ నూక్కుంటూ వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక పెట్రోల్ బంక్ కనబడింది. ఆ పెట్రోల్ బంక్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. అందులో మనుషులు ఎవరు కనబడలేదు. ఇక అంతలో తెల్ల చీర కట్టుకుని ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి రవిని విచిత్రంగా చూస్తుంది. రవికి ఇక భయం మొదలైంది. ఎందుకంటే ఆ రాత్రి ఒక్క మనిషి మానవుడు కూడా కనబడలేదు. మరి ఈ టైంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందని అనుమానం మొదలైంది. అంతలో ఆ అమ్మాయి కళ్ళ నుండి రక్తం రావడం మొదలైంది. రవి చాలా భయపడిపోయాడు. అంతలో రవి వెంటనే ఫోన్ తీసి పోలీస్ వాళ్ళకి కాల్ చేశాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇలా అన్నాడు, ఈ రోజు ఆ పెట్రోల్ బంక్ గురించి, ఆ అమ్మాయి గురించి 5 కాల్లు వచ్చాయి. ఆ పెట్రోల్ బంక్ మూసి 30 ఏళ్ళు అవుతుంది. అక్కడ కనబడ్డ అమ్మాయి మనిషి కాదు, ఒక దయ్యం అని చెప్పాడు. ఆ అమ్మాయి చనిపోయి కూడా 30 ఏళ్ళు అవుతుందని చెప్పాడు. ఇక అది విన్న రవికి భయం మొదలైంది. మరుసటి రోజు లేచి చూసేసరికి ఆ రవి పెట్రోల్ బంక్ దగ్గర చనిపోయి ఉన్నాడు. ఇప్పటి నుండి వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పార్ట్ 2 కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి థ్రిల్లింగ్ హర్రర్ స్టోరీస్ మన అకౌంట్ లో పోస్ట్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి.